సోలో బస్ జర్నీ ఇన్ ఇటలీ ఫర్ ద ఫస్ట్ టైం. ఇప్పుడు నేను ఒక్కదాన్ని బస్సు ఎక్కి అసలు ఇటాలియన్ లాంగ్వేజ్ రాకుండా ఎలా వెళ్తానో ఏంటో చూసేయండి. నాకు కూడా ఎట్లా వెళ్తానో తెలీదు, చూసేద్దాం ఇప్పుడు. బస్ రాగానే బస్ ఎక్కి టికెట్ తీసుకొని కూర్చున్నా. నేను ఇప్పుడు వెళ్ళేది హాస్పిటల్కి అనమాట. ఇంతకుముందు ఒకసారి అత్తమ్మతో ఆల్రెడీ వచ్చిన, సరే ఒక్కదాన్ని ట్రావెల్ చేస్తే అన్నీ తెలుస్తాయని స్టార్ట్ అయిపోయినా. గైస్ ఇప్పుడు ఏమైందో తెలుసా? ఏదైనా కూడా లాస్ట్కి హాస్పిటల్ 9th బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చిన. ఇప్పుడు ఏమైందో తెలుసా? అసలు ఎప్పుడు బస్సు 9th నెంబర్ దగ్గరనే అవుతుంది, కానీ ఇప్పుడు ఒక్కదాన్ని వచ్చిన నాకైతే పిచ్చి లేచింది ఒకటేసారి. హాస్పిటల్ లోపలికి వెళ్ళిపోయినా అక్కడ ఏది మాట్లాడినా రీసౌండ్ వస్తుంది, సైలెంట్గా ఉండాలి. కాబట్టి ఏమైందో లాస్ట్లో చెప్తా. హాస్పిటల్ లోపల వరకు వెళ్ళాలంటే మనం ఫస్ట్ హ్యాండ్ శానిటైజ్ చేసుకొని మాస్క్ కంపల్సరీ పెట్టుకోవాలి. నేనైతే హ్యాండ్ శానిటైజ్ చేసుకున్నా, ఇక మాస్క్ అయితే పెట్టుకుంటున్నా. ఆగమాగంలో మాస్క్ పెట్టుకుంటప్పుడు అయితే తెగిపోయింది. నాకైతే నవ్వాలో ఏం చేయాలో అస్సలు అర్థం అవ్వలేదు. ఏదన్నా జరిగితే నాకైతే నెత్తిలో మొత్తం అదే తిరుగుతుంది, నెత్తి అస్సలు పనిచేయదు. మీకు కూడా అట్లనే అవుతుందా? ఇక సరే అని తర్వాత ఇంకో మాస్క్ తీసుకొని పెట్టుకొని లోపలికి వెళ్ళిపోయినా. అసలు బస్ ఎక్కిన తర్వాత ఏమైంది, నేను ఎక్కడ దిగినా ఏంది అంతా డీటెయిల్గా బయటికి వచ్చినాక చెప్తా. ఇక లోపలికి వెళ్ళిన పని అంతా అయిపోయిన తర్వాత నేనైతే ఇప్పుడు బయటికి వచ్చేసిన. నేను హాస్పిటల్లో 1.5 hours ఉన్నా. 3-4 minutesలో బస్సు ఉంది, అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తా. ఇందాకైతే వచ్చేటప్పుడు అసలు బస్సు ఇక్కడ ఆగాలి, అసలు జనాలు లాస్ట్లో అందరు ఒక దగ్గర దిగిపోయారు, బస్సు అక్కడే ఆపేసిండ్రు. అసలు అయితే ఇక్కడ ఆగాలి, ఇంక ఇక్కడ వరకు వస్తుందో లేదో. నాకేమో అడగాలంటే లాంగ్వేజ్ రాదు ఇటాలియన్. ఇంకా సరే అని అక్కడే దిగిపోయినా. అది చాలా లాంగ్ ఉంది ఇక్కడికి, చాలా అంటే మరీ ఎక్కువ కాదు, ఒక 8 to 10 minutes పడుతుంది అక్కడ నుండి. సో అసలు ఇది నేను కరెక్ట్ ప్లేస్లోనే దిగినా, నడుస్తే హాస్పిటల్ వస్తుందా లేదా అని డౌట్ ఉండే. ఈ హాస్పిటల్ బ్రాంచెస్ ఒక 15 వరకు ఉంటాయి, 10 to 15 ఇంక ఎక్కువ ఉంటాయి, అంత ఐడియా లేదు. నేను రావాల్సింది 9th నెంబర్కి అనమాట. ఇక కొద్దిగా ముందుకు నడుస్తూ ఉంటే 3rd నెంబర్ కనిపించింది. అమ్మయ్య సరే హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చిన. 3rd దగ్గర నుండి ఇంకా 9th వరకు ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఎవరినన్నా అడిగైనా లేకపోతే చూస్తే అర్థమవుతుంది కదా అని అనుకున్నా. ఫైనల్గా అయితే హాస్పిటల్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన. ఇప్పుడు 1 నెంబర్ బస్ ఎక్కాలి, చూద్దాం ఎప్పుడు వస్తుందో వెయిట్ చేస్తున్నా. బస్ రాగానే బస్ ఎక్కిన మన స్టాప్ దగ్గర వరకు వచ్చింది అనేటప్పుడు మనం ఇది ప్రెస్ చేయాలి, అయితేనే ఆపుతారు. ఫైనల్లీ బస్ అయితే దిగరా, ఇంటికి ఇంకా దగ్గరే ఉంటుంది, ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. ఎంతైనా లాంగ్వేజ్ రాకపోతే కష్టమే, ఇంటికి రాగానే ఏదో సాధించిన ఫీలింగ్ వచ్చింది నాకు. థ్యాంక్స్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.